Hello everyone, welcome back to our videos. In this video, we are going to talk about Ind AS 12 income taxes. Income taxes అనే ఈ టాపిక్ అర్లియర్ అకౌంటింగ్ స్టాండర్డ్తో కంపేర్ చేస్తే చాలా మారాయి, చాలా కాన్సెప్ట్స్ మారాయి. సో ఇది మనకు సిఏ ఫైనల్లో సిఎంఏ ఫైనల్లో యూస్ఫుల్ అవుతుంది. జనరల్ పర్పస్ కూడా మీకు అండర్స్టాండింగ్ పెంచుకోవాలంటే చూడొచ్చు. సో ఇక్కడ ఇవాళ వీడియోలో మనము ఇన్కమ్ ట్యాక్స్ అనే ఈ స్టాండర్డ్ మనకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రెజెంటేషన్లో పిఎన్ఎల్ అకౌంట్లో బ్యాలెన్స్ షీట్లో మీ డిఫర్ ట్యాక్స్ అసెట్స్ని కానీ డిఫర్ ట్యాక్స్ లయబిలిటీస్ని కానీ ఎంతగా చూపించాలి, ఎలాగా చూపించాలి, ఏ బేసిస్ పైన చూపించాలి. పిఎన్ఎల్లో మీరు కరెంట్ ట్యాక్స్ అంటారు, సో అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని ఉంటుంది. సో కరెంట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, టైమింగ్ డిఫరెన్స్ ఏంటి, పర్మనెంట్ డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఇవాళ తెలుసుకుందాం. సో కొంచెం కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత మనకు ఒక ఇలిస్ట్రేషన్ ఉంది ఒక బుక్లో నుంచి. సో ఇలిస్ట్రేషన్ ని కూడా సాల్వ్ చేస్తాను. సో దగ్గరగా అలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కూడా వస్తుంటాయి. ఒక 4 మార్క్స్ వచ్చినా కానీ నంబర్స్ మారుతుంటాయి, కొంచెం ట్రీట్మెంట్ మారుతుంది, బట్ బేసిస్ ఆఫ్ ద సాల్వింగ్ ద క్వశ్చన్ విల్ బి ద సేమ్. సో లెట్స్ స్టార్ట్. యాజ్ ఐ సెడ్, మనం ఇవాళ Ind AS 12 ఇన్కమ్ ట్యాక్సెస్ మనకు ముందు అకౌంటింగ్ స్టాండర్డ్తో పోలిస్తే చాలాగా కాన్సెప్ట్స్ బేసిక్స్ మారాయి. అందులో కొన్ని కాన్సెప్ట్స్ మనకు తెలుసుకోవాలి అంటే కొన్ని వర్డ్స్కి మీనింగ్ తెలుసుకోకుండా మనం ఈ స్టాండర్డ్ని చదవలేము. సో మనం కొన్ని వర్డ్స్ ఆర్ డెఫినేషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి అకౌంటింగ్ ప్రాఫిట్ అని అంటారు. సో అకౌంటింగ్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటంటే, మనం జనరల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసినప్పుడు మనము ఇండియన్ గ్యాప్ అంటే ఇండియాలో చేస్తున్నకి మన షెడ్యూల్ 3 ప్రకారం మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని, మన మెయిన్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మనం ఏవైతే వేటిపైన అయితే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ అకౌంట్స్ తోటి ఆ అకౌంట్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్ మనం అకౌంటింగ్ ప్రాఫిట్ అంటాము. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ తోటి సంబంధం లేదు. జస్ట్ నా డెప్రిసియేషన్, నా అలవెన్స్, నేను డెప్రిట్ చేయాలనుకుంటున్నాను, క్రెడిట్ చేయాలనుకుంటున్నాను, నా స్టాండర్డ్స్ ప్రకారం, నా పాలసీస్ ప్రకారము, కంపెనీ పాలసీస్ ప్రకారము అది చేస్తాము. ఇది ట్యాక్సబుల్ ప్రాఫిట్. సో ట్యాక్సబుల్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి అంటే, మనం ప్రస్తుతానికి ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మనం ఇన్కమ్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనం ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ బుక్స్ని ప్రిపేర్ చేస్తే ఏ ప్రాఫిట్ వస్తుందో దాన్ని మనము ట్యాక్సబుల్ ప్రాఫిట్ అంటాము. సో ఇది ప్రాఫిట్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మాత్రమే. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని వస్తుంది. అంటే మనం P&L స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో మనము ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కరెంట్ ఇయర్లో మీరు ఎంతగా డెబిట్ చేస్తున్నారు, ఎంతగా క్రెడిట్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే. సో అది మనకు వస్తుంది. అంటే మనం P&L మనం ఎంత డెబిట్ చేస్తున్నాం అండి. సో కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ ట్యాక్స్, ఇక్కడ రాయమంటున్నాను. సో కరెంట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే, ఈ ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఏదైతే కరెంట్ ఇయర్లో మనం ఆపరేషన్స్ చేయడం వల్ల మనకి ఏ ప్రాఫిట్ అయితే వచ్చిందో ఆ ప్రాఫిట్ వలన మనం ఈ ఇయర్లో కరెంట్ ఇయర్లో ఎంత P&Lకి డెబిట్ చేస్తున్నామో క్రెడిట్ చేస్తున్నాం అంటే మనకు కరెంట్ ట్యాక్స్ వస్తుంది. దాంతో పాటు మనకు డెఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఉండొచ్చు, డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ కూడా ఉండొచ్చు. అది డిపెండింగ్ అపాన్ ద కేస్. అంటే కరెంట్ ట్యాక్స్ ప్లస్ ఆర్ మైనస్ డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఆర్ డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఈ రెండు కలిపితే మనకు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. అకౌంటింగ్ ప్రాఫిట్ అంటే మనం మొత్తం ఎంటైర్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం యాజ్ పర్ బుక్స్ మన ప్రాఫిట్ ఎంత వచ్చిందో మనం దాన్ని అకౌంటింగ్ ప్రాఫిట్ అంటాము. ట్యాక్సబుల్ ప్రాఫిట్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆ ప్రొవిజన్స్ని అప్లై చేస్తూ మనకి ఎంతగా ప్రాఫిట్ వస్తుందో దాన్ని మనము ట్యాక్సబుల్ ప్రాఫిట్ అని అంటాము. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే మన P&Lలో మనం ఎంతగా డెబిట్ చేస్తున్నాము, ఎంతగా క్రెడిట్ చేస్తున్నాము అని చెప్పడానికి మనము ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటాము. సో ట్యాక్స్ ఎక్స్పెన్స్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ వల్ల, ఈ కరెంట్ ఇయర్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ వల్ల మీకు ఎంతగా మీరు డెబిట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ 1 lakh ట్యాక్సబుల్ ప్రాఫిట్ వచ్చింది. 1 lakhలో ఒక 30% ట్యాక్స్ రేట్ అనుకుందాం. 1 lakh మల్టిప్లైడ్ బై 30%. సో 30,000 విల్ బి యువర్ కరెంట్ ట్యాక్స్ అవుతుంది. కానీ దాంతో పాటు ఈ టైమింగ్ డిఫరెన్స్ వల్ల మేబీ ఇది డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ అయి ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ ట్యాక్స్ లయబిలిటీ అయి ఉండొచ్చు. దానిపైన వచ్చిన దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవడం లేదా మైనస్ చేసుకోవడం 2 చేస్తే మనకు ట్యాక్స్ ఎక్స్పెన్స్ వస్తుంది. సో ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఈస్ inclusive of your deferred tax liability or deferred tax asset, which the effect you are giving it to your P&L. తర్వాత మనకు టైమింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో టైమింగ్ డిఫరెన్సెస్ మనం ఇన్కమ్ ట్యాక్స్ చాలానే చదివాము. సో టైమింగ్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు కొన్ని రకాల ఎక్స్పెండిచర్ని క్యాష్ బేసిస్లోనే అలౌ చేస్తాము మనకు సెక్షన్ 43B ప్రకారము. కానీ మనం ఇన్కమ్ ట్యాక్స్లో అది
అన్లెస్ ఇట్ ఈస్ పేడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 131 అయితే కానీ వాడు అలౌ చేయాలని అంటాడు. కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నాకు సంబంధం లేదు కదా, నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నేను అక్రూవల్ బేసిస్ పైన నేను అకౌంట్ చేసుకుంటా అంటాడు. కొన్ని అక్కడ క్యాష్ బేసిస్ లోనే ఇన్కమ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ లో తీసుకుంటాడు, మనం కొన్ని అక్రూవల్ బేసిస్ లో తీసుకుంటాం. అట్లా ఎక్కడైతే ఈ డిఫరెన్సెస్ ఉంటాయో అవి ఎస్ ఈ రోజుకి అది డిఫరెన్స్ అయి ఉండొచ్చు. అంటే ఈ రోజుకి నేను అది రిసీట్ బేసిస్ లోనే నాకు అలౌ చేస్తుండొచ్చు ఎక్స్పెండిచర్ 43 ప్రీ ప్రకారం. కానీ నా P&L లో మాత్రం నేను ఇవాళ హిట్ ఇచ్చేసాను, అది నెక్స్ట్ ఇయర్ ఇస్తాను. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెండు సేమే అవుతాయి. కానీ ఫర్ టైం బీయింగ్ నా ఇన్కమ్ యాజ్ పర్ ద ఇన్కమ్ యాజ్ పర్ ద బుక్స్, ఇన్కమ్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ వేరే ఉంది కాబట్టి అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది మళ్ళీ న్యూట్రల్ ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం దాన్ని టైమింగ్ డిఫరెన్స్ అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డెప్రిసియేషన్ ఉంది. సో మనం సెక్షన్ 32 ప్రకారం డెప్రిసియేషన్ ని 15%, 60%, రకరకాల పర్సెంటేజెస్ ఉన్నాయి కదా, ఆ పర్సెంటేజెస్ ని యాజ్ పర్ యాక్ట్ చేస్తాం. మేబీ నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారము మీ షెడ్యూల్ మీ బుక్స్ ప్రకారం మీరు షెడ్యూల్ 2 ప్రకారము మీ డెప్రిసియేషన్ రేట్స్ వేరే ఉండొచ్చు, లేకపోతే మీ అకౌంటింగ్ పాలసీస్ ప్రకారము మీ డెప్రిసియేషన్ రేట్స్ వేరే ఉండొచ్చేమో. అంటే ఎస్ ఈ రోజుకి అది వేరే ఉంది కాబట్టి నా బుక్ ప్రాఫిట్ యాజ్ పర్ ద బుక్స్ వేరే ఉండొచ్చు, ప్రాఫిట్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ వేరే ఉండొచ్చు. బట్ దానికి లైఫ్ అయితే సేమే ఉంటుంది. అది నేను అమ్మేటప్పుడు రెండు దగ్గరలోనే ఎఫెక్ట్ ఇవ్వాల్సిందే. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది నల్లిఫై అవుతుంది కాబట్టి మనం దాన్ని టైమింగ్ డిఫరెన్స్ అంటాము. కొన్ని పర్మనెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక రకమైన ఫైన్ కట్టాము, మనకు సెక్షన్ 37 ఏం చెప్తుంది, ఇలాంటి ఎక్స్పెండిచర్ మేము అలౌ చేయము విచ్ ఈస్ అగేన్స్ట్ ద ప్రొవిజన్ ఆఫ్ లా, అలాంటి కొన్ని ఉంటాయి. ఎనీథింగ్ విచ్ ఈస్ పర్మనెంట్ డిఫరెన్స్, అది ఎప్పటికీ మళ్ళీ ఈక్వల్ అవ్వదు అనడానికి మనం ఎఫెక్ట్ ఇవ్వము. ఏవైతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది మళ్ళీ ఈక్వల్ అవుతుంది, మళ్ళీ అది రివర్స్ అవుతుంది, ఇది మన బుక్స్ లో కావచ్చు లేకుంటే ట్యాక్స్ పర్పస్ లో కావచ్చు అనే వాటి కోసమే మనం ఇక్కడ ఇవి క్రియేట్ చేస్తాము. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. ఐ హోప్ ఒక ఐడియా వచ్చిండొచ్చు. ఇంకొకటి మన ఓల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ కి ఈ ఇండేస్ 12 కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. మన ఓల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ లో మనం ఈ డిఫర్ ట్యాక్స్ అసెట్ కావచ్చు, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కావచ్చు, దీనిపైన నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను విత్ ద టైం. ఈ డిఫర్ ట్యాక్స్ అసెట్ కావచ్చు, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కావచ్చు, అది ఎలా ఉండేది అంటే మన P&L లో ఏ ఇంపాక్ట్ ఇచ్చారు అంటే ఎగ్జాంపుల్ నేను P&L యాజ్ పర్ బుక్స్, P&L యాజ్ పర్ ట్యాక్స్ ఎలా ఉంది. ఓకే, సో ఇక్కడ నాకు ప్రాఫిట్ 10 lakhs వచ్చింది బిఫోర్ సర్టెన్ ఎక్స్పెండిచర్ ఆర్ డెప్రిసియేషన్ అనుకుందాం. ఇక్కడ డెప్రిసియేషన్ 1 lakh ఉంది P&L లో, ఇక్కడ P&L లో 2 lakh ఉంది. అంటే ఇక్కడ నాకు 9 lakh విల్ బి మై ప్రాఫిట్ యాజ్ పర్ బుక్స్, ఇక్కడ 8 lakhs విల్ బి ప్రాఫిట్ యాజ్ పర్ ట్యాక్స్. సో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 1 lakh ఎఫెక్ట్ మనం P&L లో ఇస్తున్నాము, ఇక్కడ 2 lakh ఎఫెక్ట్ ఇక్కడ P&L లో యాజ్ పర్ ట్యాక్స్ ఇస్తున్నాము. సో ఈ రెండింటి మధ్య తేడాన్ని మనం డిఫర్ ట్యాక్స్ అసెట్ అనో లేదా డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అనో చేసేవాళ్ళము. అంటే మన డిఫర్ ట్యాక్స్ అసెట్ కానీ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కానీ మన P&L లో ఏ ఐటమ్స్ హిట్ అవుతున్నాయి, మేబీ అది డెబిట్ కి కావచ్చు, క్రెడిట్ కావచ్చు, దాని బేసిస్ పైన మనం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళము. అది ఓల్డ్ స్టాండర్డ్. ఇప్పుడు స్టాండర్డ్ ఏంటంటే నాకు P&L ఇంపాక్ట్ కాదు, నాకు బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ కావాలి అని అంటున్నాడు. అంటే బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ అంటే మీరు బ్యాలెన్స్ షీట్ లో మీకు ట్యాక్స్ బేస్ ఎంత ఉంది, లేకపోతే అకౌంటింగ్ బేస్ ఎంత ఉంది. అంటే అకౌంటింగ్ బేస్ అంటే మీ బ్యాలెన్స్ షీట్ లో మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారము మీకు ఫిక్స్డ్ అసెట్స్ మీ క్యారింగ్ వాల్యూ ఎంత ఉంది, యాజ్ పర్ ద ట్యాక్స్ ప్రకారము మీ ట్యాక్స్ ప్రకారము మీ అసెట్ కి క్లోజింగ్ WDV ఎంత ఉంది. అంటే అది దాన్ని ట్యాక్స్ బేస్ అంటాము, దీన్ని మనము అకౌంటింగ్ బేస్ అంటాము, ఇక్కడ దీన్ని మనము ట్యాక్స్ బేస్ అంటాము. ఓకే, అంటే బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ అంటే అర్థం ఏంటంటే మీ బ్యాలెన్స్ షీట్ లో ఒక ఐటమ్ అసెట్ లో కనిపిస్తుంది, ట్యాక్స్ ప్రకారం కూడా అక్కడ అసెట్ లో కనిపిస్తుంది, అక్కడ ఎంత అమౌంట్ ఉంది, ఇక్కడ ఎంత అమౌంట్ ఉంది, ఆ రెండింటి మధ్య తేడానే మనం డిఫర్ ట్యాక్స్ అసెట్ అంటాము, లేదంటే డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అంటాము. అట్లాగే అసెట్ కే కాదు లైబిలిటీ కూడా సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అయితే ఒక చిన్న డౌట్ ఒక టైం వస్తుంది, అంటే సార్ అది అసెట్ అని ఎప్పుడు అంటాము, లైబిలిటీ అని ఎప్పుడు అంటాము అని. సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనకి ఏదైనా అసెట్ ఎక్కువ ఉంది అనుకుందాం, అంటే ఇప్పుడు మనకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది PPE నాకు 10 lakhs అసెట్ కొన్నాను, డెప్రిసియేషన్ 1 lakh చార్జ్ చేసాను, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు 9 lakhs విల్ బి మై WDV యాజ్ పర్ బుక్స్. సో ఇప్పుడు నాది అకౌంటింగ్ బేస్ ఎంత అంటే అకౌంటింగ్ బేస్ విల్ బి 9 lakhs, రైట్. అలాగే ఇక్కడ ట్యాక్స్ బేస్ అంటే యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ నా PPE విల్ బి 8 lakhs. అంటే ఎప్పుడైతే నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నా
అకౌంటింగ్ బేస్ ఎక్కువగా ఉంటుందో, అంటే అసెట్ లో ఎక్కువగా ఉంది కాబట్టి దానికి అపోజిట్ అవుతుంది, అంటే డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అవుతుంది. మళ్ళీ చెప్తాను, అపోజిట్ లో ఉంటుంది. అంటే ఇఫ్ మై అకౌంటింగ్ బేస్ ఇస్ మోర్ దెన్ ద ట్యాక్స్ బేస్, ఇట్ విల్ బి రివర్స్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇది అసెట్ లో ఉంది కాబట్టి డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అవుతుంది. సపోజ్ ఏదైనా లోన్ కి సంబంధించింది అనుకుందాం, మనకు సెక్షన్ 43 లో కూడా ఇంట్రెస్ట్ యాక్చువల్ బేసిస్ పైన చేస్తాం, అలా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. అట్లా లైబిలిటీస్ లో కూడా ఇఫ్ మై అకౌంటింగ్ బేస్ ఇస్ మోర్ దెన్ ద ట్యాక్స్ బేస్, నాకు లైబిలిటీ ఉంది కాబట్టి నాకు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. ఇది మీరు ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవడానికి, లేదంటే ఎక్కడైనా షార్ట్ కట్ లాగా రాసుకోవడానికి రాసుకోవచ్చు, అది పనికి వస్తుంది. అలా కాకుండా కొంచెం లాజికల్ గా చెప్పండి అంటే, ఇప్పుడు దీన్ని ఆలోచించండి. ఇక్కడ నా ట్యాక్స్ బేస్ 9 lakhs ఉంది, ఇక్కడ నా ట్యాక్స్ బేస్ అకౌంటింగ్ బేస్ 9 lakhs ఉంది, ట్యాక్స్ బేస్ 8 lakhs ఉంది. అంటే ఫ్యూచర్ లో నాకు డెప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ రాబోతుంది. అంటే I will be recovering lesser amount, or I will be able to deduct lesser amount from the P&L through depreciation. అంటే depreciation వల్ల నాకు రేపటి రోజు తక్కువ అమౌంట్ గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు రికవర్ అవబోతుంది. అంటే తక్కువ అవుతుంది కాబట్టి నేను I will be enjoying more as per the P&L but less as per the tax. అంటే నాకు తక్కువ రికవరబుల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. ఓకే, అలా కాకుండా వైస్ వర్సా తీసుకుందాం. ఇక్కడ 8 lakhs ఉంది అనుకుందాం, ఇక్కడ 9 lakhs ఉంది అనుకుందాం. అంటే బుక్స్ లో నేను రేపటి రోజు డెప్రిసియేషన్ చార్జ్ చేయాలనుకుంటే తక్కువ చార్జ్ చేస్తాను, కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో నాకు ఎక్కువ రికవరబిలిటీ రాబోతుంది. అంటే ఫ్యూచర్ ఇయర్ లో నా రికవరబిలిటీ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్, అంటే నాకు త్రూ డెప్రిసియేషన్ నాకు ఎక్కువ రాబోతుంది కాబట్టి ఇట్స్ సంథింగ్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ మోర్, అది డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. ఓకే, క్వశ్చన్స్ ఎలాగ ఉన్నాయి, క్వశ్చన్స్ చేసేటప్పుడు చెప్తాను. అది ఓకే. సో ఈ రెండింటి మధ్యలో కొంచెం తేడా కూడా తెలుసుకుందాం. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. ఓకే, సో డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అంటే ఏంటంటే, ఈ రోజుకి నువ్వు తప్పించుకున్నావేమో తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ని డెబిట్ చేసి. మనం ఇక్కడ ఏం చెప్పాను, నీ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఇస్ సమ్మేషన్ ఆఫ్ 2. వన్ ఈస్ కరెంట్ ట్యాక్స్ or deferred tax asset or deferred tax liability plus or minus. సో ఇక్కడ మీనింగ్ ఏంటో ఆలోచించండి. ఏదో ఒక ప్రొవిజన్ వల్ల అది నీ దగ్గర డెబిట్ అయ్యింది కానీ ఇన్కమ్ ట్యాక్స్ డెబిట్ అవ్వలేదు, లేదంటే వైస్ వర్సా, వాట్ ఎవర్ ద కేస్. ఈ రోజు నీ కరెంట్ ట్యాక్స్ తక్కువ ఉండొచ్చేమో, కానీ రేపటి రోజు ఆ కరెంట్ ట్యాక్స్ ఎక్కువ అవ్వబోతుంది. అంటే ఈ రోజు నువ్వు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి ఆర్ ఏదో ఒక బెనిఫిట్ వల్ల నువ్వు తక్కువ P&L లో డెబిట్ ఇచ్చావు కరెంట్ ట్యాక్స్ ద్వారా అనుకుంటే, నువ్వు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేసి దాన్ని ఓవరాల్ గా ఈక్వల్ చేస్తాం. అంటే ఇండైరెక్ట్ గా మనము సిబిటి లెవెల్లో చదువుకుంటప్పుడు మనకు క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్, అక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అని ఒకటి వచ్చేది. సపోజ్ మనకు ఒక రెంట్ ఉంది, రెంట్ మనం 10,000 పే చేస్తున్న ప్లేస్ లో 8,000 మాత్రమే రెంట్ పే చేస్తాం, 2,000 రూపీస్ అవుట్ స్టాండింగ్. అయితే మనం P&L ఎఫెక్ట్ ఎలా ఇచ్చేవాళ్ళము, క్యాష్ పేడ్ 8,000, ఎందుకంటే 8,000 పే చేస్తాము, ప్లస్ 2,000 అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి 2,000 అవుట్ స్టాండింగ్ చేసి ఓవరాల్ గా 10,000 చేస్తాం. అంటే వాడు ఏమంటుందంటే, ఈవెన్ దో యు ఆర్ పేయింగ్ లెసర్ టుడే బట్ ఎవెన్చువల్లీ టోటల్ ట్యాక్స్ హ్యాస్ టు బి అక్రూడ్ టుడే ఓన్లీ, ఎందుకంటే నీ వల్ల దాని బెనిఫిట్ తీసుకున్నావు కాబట్టి అని చెప్పేసి. అది చాలా ఓల్డ్ లాజిక్ ఉండొచ్చు, బట్ అదే లాజిక్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమంటుందంటే, ఏదో ఒక ప్రొవిజన్ వల్ల, ఒక మిస్ మ్యాచ్ వల్ల, ఒక టైమింగ్ డిఫరెన్స్ వల్ల ఈ రోజు నువ్వు తక్కువ కరెంట్ ట్యాక్స్ డెబిట్ చేసుకొని ఉండొచ్చేమో నీ P&L లో, కానీ నువ్వు దాని బెనిఫిట్ ఆల్రెడీ వాడేసావు, దాని ఎఫెక్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈవెన్ దో యాజ్ పర్ ద లా నువ్వు తక్కువ ట్యాక్స్ కట్టినావు కరెక్టే, తక్కువ డెబిట్ చేసేసి. కానీ ఏదైతే రేపటి రోజు నీకు ఆ ఎఫెక్ట్ పడబోతుందో ఫ్యూచర్ లో, అంటే ఫ్యూచర్ లో నువ్వు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం వస్తుండొచ్చు, ఇంకెక్కువ పే చేయాల్సిన అవసరం వస్తుండొచ్చు, ఆర్ రికవరబిలిటీ తక్కువ ఉంటుండొచ్చు యాజ్ పర్ యువర్ బుక్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు నీ ట్యాక్స్ బేసిస్ ప్రకారం ఇంకా తక్కువ రికవరబిలిటీ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు అది మనకి డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ అవుతుంది. రెండు కలిపేసేసి ఇక్కడ యాడ్ చేయమంటున్నాడు. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఎఫెక్ట్ కరెంట్ ఇయర్ లో పడింది, కానీ దాని ఫ్యూచర్ ఎఫెక్ట్ అంటే ఫ్యూచర్ లో గవర్నమెంట్ నుంచి మనం P&L లో డెబిట్ చేసుకోవాల్సిన ఐటమ్ మనకు తక్కువ ఉంది. అంటే మన ఫ్యూచర్ లో P&L కి ఇచ్చే డెబిట్ ఆర్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకునేది మన బుక్స్ కన్నా తక్కువ రాబోతుంది అన్నప్పుడు, అంటే ఇప్పుడు యాజ్ పర్ ద బుక్స్ 10,000 డెప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు, బట్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ 8,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే
గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు రావాల్సిన అమౌంట్ అంటే డెప్రిసియేషన్ అమౌంట్ నా బుక్స్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ వస్తుంది, ఫ్యూచర్ తక్కువ రాబోతుంది అన్నప్పుడు అది నీకు ఇవాళ రోజు మనము దాన్ని డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీగానే క్రియేట్ చేసుకుంటాం. అట్లాగే డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ లో కూడా సేమ్ లాజిక్ ఉంటుంది. అసెట్ ఏంటంటే ఏదో ప్రొవిజన్ వల్ల నువ్వు డెఫర్డ్ ట్యాక్స్ ఎక్కువ క్రియేట్ చేస్తావు, అంటే ఇక్కడ కరెంట్ ట్యాక్స్ ని ఎక్కువ క్రియేట్ చేస్తావు. ఎగ్జాంపుల్ మన సిబిటి ఎగ్జాంపుల్కి వెళ్ళినప్పుడు రెంట్ను 10,000 కట్టాల్సిన ప్లేస్ లో 15,000 కట్టేస్తావు ఏదో అడ్వాన్స్ రూపంలో. కానీ ఆ 5,000 కరెంట్ ఇయర్ ది కాదు, నెక్స్ట్ ఇయర్ కి సంబంధించింది, ఈ ఇయర్ కి కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం, 15,000 మొత్తం పే చేస్తాం, మైనస్ అడ్వాన్స్ ఎవరికైనా రెంట్ కడితే 5,000 మైనస్ చేసి 10,000 పేమెంట్ లో ఎఫెక్ట్ ఇస్తావు. అలాగే ఇక్కడ ఏదో టైమింగ్ డిఫరెన్స్ వల్ల ఏదో ప్రొవిజన్ ఎఫెక్ట్ వల్ల నువ్వు ఎక్కువ కరెంట్ ట్యాక్స్ చూపించావు, కానీ అందులో నువ్వు ఫ్యూచర్ లో కొంచెం బెనిఫిట్ ని గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫ్యూచర్ లో నువ్వు P&L లో ఇచ్చే ఎఫెక్ట్ యాజ్ పర్ ట్యాక్స్ ఈస్ మోర్ దెన్ వాట్ యూ వుడ్ గివ్ ఇన్ యువర్ బుక్స్. అంటే బుక్స్ నుంచి వచ్చే బెనిఫిట్ కంటే ట్యాక్స్ నుంచి వచ్చే బెనిఫిట్ ఎక్కువగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అనుకున్నప్పుడు దాన్ని మనం డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటాము. అది మనం కరెంట్ ట్యాక్స్ నుంచి మైనస్ చేస్తాము, దట్ విల్ బి యువర్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. అంటే ఇది ఏ విషయాలలో రావచ్చు అంటే ఒక ట్యాక్స్ ప్రొవిజన్స్ వల్ల కూడా రావచ్చు. అంటే కొన్ని మన డెప్రిసియేషన్ రేట్స్ మన దగ్గర తక్కువ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కువ ఉన్నాయి అన్న దగ్గర కూడా రావచ్చు. లేదంటే మనం అమౌంటైజేషన్ చేస్తాము, మనం బుక్స్ లో ఒకటేసారి అమౌంటైజ్ చేస్తాము, అక్కడ తర్వాత మెల్లిమెల్లిగా అమౌంటైజ్ చేస్తాము, అంటే ఫ్యూచర్ లో మనకు దాని బెనిఫిట్ రాబోతుంది. లేదంటే మనకు క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఉన్నాయి, అలా క్యారీ ఫార్వర్డ్ లాసెస్ వల్ల ఫ్యూచర్ లో ఇన్కమ్ నేను దాన్ని సెట్ ఆఫ్ చేసుకొని తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ని గవర్నమెంట్ కి ఆఫర్ చేస్తాను. సో డిఫరెంట్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఉన్నాయి, లేదంటే ట్యాక్స్ క్రెడిట్స్ ఉన్నాయి, కొన్ని రకమైన స్పెషల్ ప్రివిలేజెస్ మన కంపెనీకి ఉన్నాయి. ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ లో మనం బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక స్పెసిఫైడ్ బిజినెస్ లో మనం ఎంటర్ అవ్వడం అయి ఉండొచ్చు. స్పెసిఫైడ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అలా చేయడం వల్ల మనకి నెక్స్ట్ రాబోయే 10 ఏళ్లలో తక్కువ ట్యాక్స్ కి మనం ట్యాక్స్ ని ఆఫర్ చేస్తాము, లేదంటే కొన్ని బెనిఫిట్స్ తోటి ఆఫర్ చేస్తాం అనుకున్నప్పుడు అది రాబోయే రోజుల్లో అది ఒక అసెట్ కాబట్టి కరెంట్ ట్యాక్స్ నుంచి దాన్ని మనం మైనస్ చేసుకొని, అంటే ఈ కరెంట్ ట్యాక్స్ నుంచి డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేసి దాన్ని మైనస్ చేసుకొని ఓన్లీ ఎఫెక్టివ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ గా చూపెడతారు. ఓకే, సో ఒక క్వశ్చన్ చేస్తాను, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అక్కడ క్లారిటీ అవుతుంది. ఒక బుక్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాను, జస్ట్ ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. అక్కడ రాస్తాను మెయిన్ పాయింట్స్. ఏ కంపెనీ మెజర్డ్ అకౌంటింగ్ ప్రాఫిట్ ఆఫ్ 80,000 అకౌంటింగ్ ప్రాఫిట్ ఉంది ఆఫ్టర్ చార్జింగ్ డెప్రిసియేషన్ ఆఫ్ 12,000. సో దీనిలో డెప్రిసియేషన్ 12,000 ఆల్రెడీ చార్జ్ చేసేసాడు. On interest receivable, income tax is leviable on cash basis. Included in the accounting profit is 5,000. ఇందులో ఇంట్రెస్ట్ రిసీవబుల్ 5,000 అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక రకమైన ఇంట్రెస్ట్ యాక్చువల్ బేసిస్ లోనే చేయాలి, కానీ వీటి అప్రూవల్ బేసిస్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ 5,000 కూడా అకౌంటింగ్ ప్రాఫిట్ లో ఇంక్లూడ్ చేసేసారు. ఓకే, ఆ పైన 80,000 లో అది ఇంక్లూడ్ అయిపోయింది, విచ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద టాక్సబుల్ ప్రాఫిట్ ఆఫ్ 67,000. సో ఇక్కడ మనం టాక్సబుల్ ప్రాఫిట్ తీసుకుందాం. టాక్సబుల్ ప్రాఫిట్ 67,000 ఉంది. సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది మన అకౌంటింగ్ ప్రాఫిట్ వేరే ఉంది, టాక్సబుల్ ప్రాఫిట్ వేరే ఉంది. అందులో ఈ 5,000 ఇంక్లూడ్ అవ్వలేదు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అది క్యాష్ బేసిస్ లో అంటే యాక్చువల్ బేసిస్ లో అలో చేస్తున్నారని, విచ్ ఇస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద టాక్సబుల్ ప్రాఫిట్ ఆఫ్ 67,000. ట్యాక్స్ రేట్ ఇస్ 30%. Tax rate is 30%. For the tax purpose, depreciation admissible is 20,000. ఇక్కడ depreciation 20,000 admissible ఉంది, అంటే as per section 32 ప్రకారం అక్కడ వాళ్ళ 20,000 depreciation ని క్లెయిమ్ చేసుకోవచ్చు. Carrying amount of fixed assets was 68,000 and tax base of the fixed assets is 60,000. సో ఇక్కడ ఏంటిది carrying amount of fixed assets క్యారింగ్ అమౌంట్ ఇక్కడికి వచ్చేసరికి 68,000. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ క్యారింగ్ అమౌంట్ 60,000 బిఫోర్ చార్జింగ్ డెప్రిసియేషన్ ఫర్ ద కరెంట్ ఇయర్. సో ఇక్కడ మనకు మిగతా క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అండ్ ద సేమ్ టైం టెంపరీ డిఫరెన్స్ ఏముంది, కరెంట్ ఎక్స్పెన్స్ ఎంత, డిఫర్డ్ ట్యాక్స్ ఎంత, డిఫర్డ్ లైబిలిటీ ఎంత, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో లెట్స్ స్టార్ట్.
ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ మన అకౌంటింగ్ బేస్ పైన, అంటే అకౌంటింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం జనరల్ గా ప్రిపేర్ చేస్తాం కదా, ఆ బేసిస్ పైన మనకు 68,000 ఉంది. సో 68,000 యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ట్యాక్స్ విషయానికి వచ్చినప్పుడు 60,000 ఉంది. ఒకటే క్వశ్చన్ చేస్తాము, కానీ ఆ క్వశ్చన్ లో కొంచెం కరెక్షన్ అర్థం చేసుకోండి. 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, సేమ్ దగ్గరగా అలాగే ఉంటాయి, కొంచెం అటు ఇటు. కాబట్టి ఈ స్టాండర్డ్ మనకి అయిపోతుంది. తర్వాత బిఫోర్ డెప్రిసియేషన్ అని చెప్పి ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కూడా మీకు రిఫరెన్స్ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే. సో డెప్రిసియేషన్ ఇక్కడ 12,000 మన బుక్స్ లో, ఇక్కడ 20,000. నేను ఇందాక చెప్పాను మన ఇండెస్ 12 ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ ఏం చెప్తుందంటే, నేను డిఫర్ ట్యాక్స్ అసెట్ కానీ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కానీ బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ లో చేస్తానని చెప్పేసి. కాబట్టి మనము ఈ 20,000 కి ఈ 12,000 కి మైనస్ ఈ 12,000 కి ఈ 20,000 కి డిఫరెన్స్ అలా చూడకూడదు. అదే అర్లియర్ స్టాండర్డ్ లో ఉండే. ఇప్పుడు అలా కాదు, ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అప్రోచ్. అంటే బ్యాలెన్స్ షీట్ వచ్చే ఐటమ్ ఏంటి, ఫిక్స్డ్ అసెట్ బ్యాలెన్స్ షీట్ లో వచ్చేస్తుంది అసెట్ సైడ్. కాబట్టి ఆ బ్యాలెన్స్ షీట్ లో డబ్ల్యూడివి తీసుకొని రెండింటిలో డిఫరెన్స్ తీసుకొని దాన్ని డిఫర్ ట్యాక్స్ అసెట్ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు చూస్తే 68 అంటే 56 40,000. సో ఇందులో డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఓన్లీ రెండింటిని ఇవ్వండి, 16,000 వస్తుంది. ఇందాక డిఫర్ ట్యాక్స్ అసెట్ ని డిఫర్ ట్యాక్స్ లైబిలిటీని ఐడెంటిఫై చేసి ఒక చిన్న ట్రిక్ చెప్పాను. ఆ ట్రిక్ ఏంటి, మన అకౌంటింగ్ బేస్ ట్యాక్స్ బేస్ కన్నా ఎక్కువగా ఉంటే అది ఏ నేచర్ ఉంటే దానికి అపోజిట్ అని చెప్పాను. అంటే మన ట్యాక్స్ బేస్, మన అకౌంటింగ్ బేస్ 56,000 విచ్ ఇస్ మోర్ దెన్ ద ట్యాక్స్ బేస్. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 16,000 ఉంది. ఎక్స్ట్రా ఎక్కడ ఉంది, మన దగ్గర ఉంది. ఇది డిఫర్ ట్యాక్స్, ఇది అసెట్ కాబట్టి దిస్ విల్ బికమ్ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ. ఓకే, సో 16,000 డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఉంది. మొత్తం డిఫరెన్స్ ఒకటే కాదు, మనం ట్యాక్స్ రేట్ ఏ రేట్ లో పడుతున్నామో అది చూస్తాం. $4,800. హోప్ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి చెప్తాను. మన అకౌంటింగ్ బేస్ ప్రకారం అసెట్స్ ని తీసుకున్నాం. మన ట్యాక్స్ బేసిస్ ప్రకారం ఫిక్స్డ్ అసెట్స్ ని తీసుకున్నాము. డెప్రిసియేషన్ ని మైనస్ చేస్తాము. ఇక్కడ క్యారింగ్ వాల్యూ వచ్చింది, ఇక్కడ క్యారింగ్ వాల్యూ వచ్చింది. రెండింటి డిఫరెన్స్ చూస్తే 16,000 వచ్చింది. దట్ విల్ బి యువర్ టైమింగ్ డిఫరెన్స్. అది ఆ టైమింగ్ డిఫరెన్స్ లో మన అకౌంటింగ్ బేస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది అసెట్ కాబట్టి దానికి అపోజిట్ లో లైబిలిటీ వస్తుంది. అది 30% ట్యాక్స్ రేట్ అన్నాడు కాబట్టి మల్టిప్లై చేసిన తర్వాత. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ మన అకౌంటింగ్ ప్రకారము వాడు ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాడన్నాడు. సార్ పిఎన్ఎల్ లో ఇంక్లూడ్ చేశాడు కదా అంటే పిఎన్ఎల్ లో ఇంక్లూడ్ చేశాడు, అది రిసీవబుల్ అంటే బ్యాలెన్స్ షీట్ లో కూడా అసెట్ లోనే కనిపిస్తుంది కదా రిసీవబుల్ లో. సో మనం ఇక్కడ ఇంట్రెస్ట్, మనం పిఎన్ఎల్ ని మర్చిపోవాలి, ఇంకా మనం ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ వెళ్తున్నాం. ఇంట్రెస్ట్ రిసీవబుల్ మన అకౌంటింగ్ ప్రకారం 5,000 ఉంది, కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనకు 0 ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ బేసిస్ పైన దాన్ని అకౌంటింగ్ చేస్తా అంటున్నారు కాబట్టి. అది యాక్చువల్ బేసిస్ వచ్చినప్పుడు కూడా అది పిఎన్ఎల్కి వెళ్ళిపోతుంది, బ్యాలెన్స్ షీట్కి ఏమి రాదు. సో ఇక్కడ ట్యాక్స్ బేస్ 0 ఉంది. అంటే రెండింటిలో ఏది ఎక్స్ట్రా ఉంది, మన టైమింగ్ డిఫరెన్స్, మన అకౌంటింగ్ బేస్ ఎక్స్ట్రా ఉంది. ఇందాక ఒక లాజిక్ చెప్పాను, మన అకౌంటింగ్ బేస్ ట్యాక్స్ బేస్ కన్నా ఎక్కువగా ఉంటే అకౌంటింగ్ బేస్ లో ఏది ఉంటుందో దానికి అపోజిట్ లో పడుతుందని చెప్పాను. అంటే 5,000. సో 5,000 మల్టిప్లైడ్ బై 30%, 1,500 will be your deferred tax liability. రెండు ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ.
సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. కానీ క్వశ్చన్లో ఇంకొకటి అడిగాడు, వాట్ ఈస్ యువర్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ అని. సో ట్యాక్సబుల్ ప్రాఫిట్కి వచ్చేసినప్పుడు మనకు ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 67,000. క్వశ్చన్ ఉంది, ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్. సో వాట్ ఈస్ యువర్ కరెంట్ ట్యాక్స్? నేను ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను, వాట్ ఈస్ ద కరెంట్ ట్యాక్స్ అని. కరెంట్ ట్యాక్స్ అంటే మన ట్యాక్స్ బేస్ లో వచ్చిన ప్రాఫిట్ ఏ రేట్ లో మనం ట్యాక్స్ కడుతున్నాము. సో కరెంట్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఇస్ 67,000, 30%. $20,100 will be your current tax. Deferred tax liability మనకి ఇందాక ఇక్కడ వచ్చింది 4,800 ప్లస్ 1,500, 5,800, 6,300, 6,300. సో దట్స్ ఇట్ గైస్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈస్ జస్ట్ ఫస్ట్ వీడియో ఫర్ ఇండేస్. ఇలాంటి వీడియోలు మీకు యూస్ఫుల్ అవుతాయని మీరు ఆశిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేను ఇంకా నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ పైన వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.